మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బైక్ ర్యాలీ అదిరిపోయింది. వేలాది మందితో గులాబీ శ్రేణిలో కదం తొక్కారు. నియోజకవర్గం ప్రారంభోత్సవం నుండి చివరి వరకు రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి. అశేష జనవాహిని మధ్య తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన బైక్ ర్యాలీ అదరహం అనిపించింది. ఓపెన్ టాప్ జీప్ లో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ తలసాని ర్యాలీగా సనత్ నగర్ రోడ్లన్నీ చుట్టేశారు. వేలాది మందితో నిర్వహించిన ర్యాలీతో విజయం తథ్యమన్న సంకేతాలను ప్రజల్లోకి తలసాని టీం సభ్యులు తీసుకెళ్లారు. అదరగొట్టిన తలసాని ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడానికి విచ్చేస్తారు. సనత్ నగర్ నియోజకవర్గ రోడ్లన్నీ గులాబీ సైన్యంతో నిండుకున్నాయి. ఎటు చూసినా గులాబీ జెండాలో రెపరెపలాడుతూ బైక్ ర్యాలీగా తలసాని టీం సభ్యులు సనత్ నగర్ కు చుట్టేశారు. 1/2 కిలోమీటర్ మేర ర్యాలీలో దట్ ఈజ్ తలసాని అని నిరూపించుకున్నారు. సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్ నుండి బైక్ ర్యాలీని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా బైక్ ర్యాలీగా వెళ్లి తలసాని తన ప్రత్యేకతను చాటుకున్నారు. పద్మారావు నగర్ లో బీఆర్ఎస్ పద్మారావు నగర్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ నేతృత్వంలో మొదటి పాయింట్ నుండి బైక్ ర్యాలీని వేలాది మందితో ప్రారంభించారు. అడుగడుగున తలసానికి ఘన స్వాగతాలు పలుకుతూ స్టేజీలను ఏర్పాటు చేశారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్ బైక్ ర్యాలీ విజయవంతానికై డివిజన్ల వారీగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ లోట్లుపాట్లు లేకుండా చూశారు. తలసాని సోదరులు బైక్ నడుపుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. పద్మారావు నగర్ లో జెండా ఆవిష్కరించి సనత్ నగర్ లో ముగింపు కార్యక్రమాన్ని తలసాని నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తన బలం తెలిసేలా తలసాని నిర్వహించిన బైక్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించింది. రోడ్లన్నీ ఎటు చూసిన పార్టీ శ్రేణులతో కెక్కిసిపోయాయి. 1/2 కిలోమీటర్ మేర బైకులతో ర్యాలీగా ముందుకు వెళ్లగా ఓపెన్ టాప్ జీప్ లో నిలబడి నియోజకవర్గ ప్రజలకు అభివాదం చేస్తూ తనకు హ్యాట్రిక్ విజయం అందించాలని ఓటర్లను తలసాని కోరారు. తలసాని బైక్ ర్యాలీ ప్రత్యర్థులను సైతం కంగు తినిపించేలా సాగింది. మరి 3వ తేదీన ఓటర్లు ఎటువంటి తీర్పిస్తారో వేచి చూడాలి. మరి ప్రచారం ముగింపు వేళ పద్మారావు అందరిని బెదరగొట్టారు. ఇదే నా బలమని తెలియజెప్పేలా తన తనయులతో కలిసి సుడిగాలి పర్యటన చేస్తూ బైక్ పై చక్కర్లు కొడుతూ నియోజకవర్గాన్ని చుట్టేశారు. మహిళా కార్పొరేటర్ సామల హేమ బైక్ పై రయ్యమంటూ దూసుకుపోగా వెనకల కూర్చుని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు అందరికీ అభివాదం చేస్తూ సందడి చేశారు. నేటితో ప్రచార పర్వం ముగుస్తుండగా ప్రచారానికి ఫైనల్ టచ్ ను తన తనయులతో కలిసి సికింద్రాబాద్ కు పద్మారావు అందించేశారు. నియోజకవర్గంలోని 5 డివిజన్లను కలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. తనయులు కిషోర్, రామేశ్వర్, కిరణ్ త్రినేత్రులు తండ్రి వెంట ర్యాలీలో పాల్గొనగా లాల్పేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అడ్డగుట్ట, మెట్టుగూడ, సీతాఫల్మండి, బౌద్ధనగర్ డివిజన్లు కలుపుతూ ముందుకు సాగింది. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనగా సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ ద్విచక్ర వాహనంపై సిద్ధం కాగా వెనకాలే పద్మారావు కూర్చొని ర్యాలీ సికింద్రాబాద్ విధుల్లో చక్కర్లు కొట్టించి ఇదే మా బలమంటూ తెలియజేశారు. ఔరేక్ ధక్కా పద్దన్న పక్కా అన్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగగా ఈసారి భారీ మెజార్టీతో మా గెలుపు పక్కా అన్న ధీమాతో సాగింది గులాబీ సైనికుల ర్యాలీ. విధులన్నీ నేడు గులాబీ జెండాలతో పాటు గులాబీ పండగని తలపించగా ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపించామన్న ధీమాతో పద్మారావు ర్యాలీ ముందుకు సాగగా ఇక విజయం మాదే అని తేలిపోయింది అంటూ ముందుకు సాగడం విశేషం. ముగ్గురుతో ముడిపడిన కంటోన్మెంట్ లో విజయం ఎవరిది? నిన్న మొన్నటి వరకు వార్ వన్ సైడ్ అనుకున్న కథ ఇప్పుడు మారిపోయిందా? ప్రచారం పూర్తయ్యేసరికి పార్టీలన్నీ ప్రజాబలం అందుకున్నాయా? ప్రజలు ఎవరి వైపు తీర్పు ఇవ్వబోతున్నారు? సాయనరుణం తీర్చుకుంటారా? సేవకుడికి తోడుగా నిలుస్తారా? గద్దర్ గలాంకి తోడవుతారా? కంటోన్మెంట్ లో విజయం దక్కేది ఎవరికి? వాచ్ ఫోకస్. ముగ్గురితో ముడిపడి నేటి ప్రత్యేక కథనం.
కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీటు వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డ ఆశావాహులు సీటు దక్కించుకొని ఇప్పుడు అభ్యర్థులుగా మారిపోయారు. పార్టీలు కూడా ఆచితూచి వారి వైపే మొగ్గు చూపగా బరిలో ఎవరున్నారు, చివరికి ఆ ముగ్గురు మాత్రం సీటు సాధించడంలో సక్సెస్ అయ్యారు. ఇన్ని రోజుల ప్రచారాలతో హడలెత్తిన నేతలు ఇప్పుడు విజయం ఎవరిని వర్తిస్తుందన్న టెన్షన్ పడుతున్నారు. వీటితో ప్రచారాలు పూర్తి కాగా ఇక మరో అంశం ఇప్పుడే మొదలైంది. రాత్రికి రాత్రి రాజకీయ సమీకరణాలు మార్చే కథకు ఇప్పుడు ఆరంభం కాగా ఇక ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుంది అన్న టెన్షన్ అందరిలో ఉంది. సాయన్న వారసురాలుగా అడుగుపెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యానంద కంటోన్మెంట్లో జోరుగానే ప్రచారం నిర్వహించారు. లాస్యానంద గెలుపు కొరకు 4 పార్టీ పెద్దలు రంగంలోకి దిగగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సీటును గెలిపించుకుని తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని పావులు కలుపుతున్నారు. ఎన్నో అవరాధాలు వచ్చినా వాటినన్నిటినీ అధిగమిస్తూ లాస్యానంద ముందుకు సాగగా సాధ్యమైనంత 8 వార్డులతో పాటు మౌండా డివిజన్లో ప్రచారం నిర్వహించారు. తండ్రి మీదున్న సానుభూతి, గులాబీ పథకాలతో పాటు తండ్రి చేసిన అభివృద్ధితో తాను గెలిచి తీతానన్న ధీమాలో లాస్యానంద ఉన్నారు. నింగితాక సాగినదయ్యా నీ మహాభినిష్క్రమణం, గుండె పగిలి విలపించినది ఆత్మీయ బంధుగణం, ఇలపై నువ్వొక సంచలనం, మలినం లేనిది నీ చలనం, మరణం లేనిది నీ గమనం, మరువం నిను ఏ ఒక్క క్షణం. సీటు వస్తుందా రాదా అన్న టెన్షన్ మధ్య చివరికి కాంగ్రెస్ నుండి కంటోన్మెంట్ సీట్ గద్దర్ కుమార్తె వెన్నెల దక్కించుకున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెన్నెలకు కొండంత అండగా పార్టీ పెద్దలు నిలవడంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ మౌత్ టాక్ నడుస్తుండటంతో ఈసారి తన గెలుపు పక్కా అన్న ధీమాలో ఉన్నారు. సాధ్యమైనంత వార్డులో ప్రచారం నిర్వహించడంతో పాటు గద్దర్ కూతురిగా అందరినీ పరిచయం చేసుకుంటూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను స్థానిక బీజేపీ నేతలంతా పట్టుబడడంతో బీజేపీ సీటు దక్కించుకున్న నేత శ్రీ గణేష్ గత నాటి నుంచి కంటోన్మెంట్ పట్టు ఉండడంతో శ్రీ గణేష్ కు ప్లస్ పాయింట్ కాగా కంటోన్మెంట్ అంతటా ఆయన పేరు ఓ బ్రాండ్ గా ఉండడంతో పాటు దానికి తోడు కాషాయ పార్టీ బలం తోడవడంతో ఇక వార్డుల వారీగా ప్రజానికాన్ని కలిసి ఓటు అభ్యర్థించడంతో పాటు ఈసారి తన విజయం పక్కా అన్న ధీమాలో ఉన్నారు. ఆయనకు తోడుగా అనుభవజ్ఞ నేతలు కూడా రంగంలోకి దిగగా ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ వస్తున్న స్పందనతో ఈసారి గెలుపు తనదే అన్న ధీమాలో ఉన్నారు. అడుగు పెట్టిన నాడు వీరికి ఉన్న అనుభవం ఏమిటి, వీరికి కంటోన్మెంట్ గురించి ఏం తెలుసు అన్న భావనలో అందరూ ఉండగా ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు మారాయి. ఇప్పుడు ముగ్గురు నేతల గ్రౌండ్ వర్క్ వారికి గుర్తింపు తెచ్చిపెట్టగా ఈసారి గెలిచి తీతామన్న ధీమాలో ముగ్గురు ఉండడం విశేషం. మార్ఫింగ్ వీడియోలను వైరల్ చేశారన్న బీఆర్ఎస్ నేతల మాటలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్రూమ్ల పేరుతో వసూలు జరగడం నిజమని, ఇప్పుడు ఆ వీడియోలు మార్ఫింగ్ చేశారని గులాబీ నేతలు ప్రచారం చేయడం సరైంది కాదని వారు స్పష్టం చేశారు. ఒరిజినల్ వీడియోలను మీడియాకు రిలీజ్ చేయడంతో పాటు బాధితులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేశారని మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. మీడియా సమావేశంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము తప్పు చేయలేదని వాళ్ళు ఎటువంటి సాక్ష్యాధారాలు కానీ మన ప్రజానికానికి తెలియపరచలేదు. మరి మేము ఆ రోజు చెప్పడం జరిగింది, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇటువంటి వీడియోస్ కానీ ఇటువంటి సాక్ష్యాధారాలు కానీ మా దగ్గర ఎన్నో ఉన్నాయని చెప్పి. ఎన్నికల ప్రచార సమయం పూర్తయి లోపు కాలనీలు, బస్తీలు అన్నిటా ప్రచారం నిర్వహించి నేను చాలా స్పీడ్ గురు అని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నిరూపించుకున్నారు. 1, 3, 6 వార్డుల్లో దేవాలయాల్లో మొదలుకొని కాలనీ అసోసియేషన్ల వరకు, యువతతో మొదలుకొని బస్తీ కమిటీల వరకు అందరికీ బీజేపీకి ఓటు వేసి శ్రీ గణేష్ను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్లోని 1వ వార్డులో దర్జీ బస్తీలో గల బోలాశంకర్ ఆలయం, 6వ వార్డు సీతారామపురంలోని శివ పంచాయత ఆలయంలో లక్ష దీపోత్సవం, అఖండ దీపోత్సవ వేడుకల్లో పాల్గొని ఆ భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ మేజార్టీతో తనను గెలిపించాలని ఆ భగవంతుని శ్రీ గణేష్ వేడుకున్నారు.
అందుకున్నారు. జంపన ప్రతాప్ తన యువసేనతో పాటు నేరుగా రంగంలోకి దిగి పలు కాలనీ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించి వారు మద్దతుకున్నారు. 1-6 వార్డులోని గన్రాక్ అసోసియేషన్, మడ్ఫోర్ట్ ఓల్డ్ బస్తీ, పవన్ విహార్తో పాటు చుట్టూ కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి శ్రీ గణేష్ గెలుపు కోసం సర్వశక్తులను వినియోగించారు. శ్రీ గణేష్ ఈసారి భారీ మేజర్తో గెలుస్తారన్న ధీమాను జంపన్న వ్యక్తం చేశారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ నిండు కాషాయంగా మారింది. బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ చివరి రోజు అంబేద్కర్ నగర్ లో జోరైన ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న శ్రీ గణేష్ ను అంబేద్కర్ నగర్ వాసులు అభినందనలతో ముంచెత్తారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో ప్రచారం నిర్వహించారు. గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని శ్రీ గణేష్ ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీ గణేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 30న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తన గెలుపులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. మోండా డివిజన్ కొంతం దీపికా నరేష్ తో కలిసి డివిజన్లో శ్రీ గణేష్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్లో పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శ్రీ గణేష్ పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో క్షణం సమయాన్ని కూడా వృధా చేయకుండా ఉరుకులు పరుగులతో బీఆర్ఎస్ అభ్యర్థిని లాసినందిత ప్రచారాన్ని పూర్తి చేశారు. సోమవారం రాత్రి కంటోన్మెంట్లో పలు వార్డుల్లో పర్యటించి ప్రచారం జోరుగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మతతత్వ పార్టీ బీజేపీని బొందపెట్టాలన్నారు. మోదీ పాలనలో ధరల పెరుగుదల తప్ప చేసిన అభివృద్ధి లేదంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని, బీఆర్ఎస్ మేనిఫెస్టో సైతం పేద ప్రజలకు అనుకూలంగా ఉందని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని లాస్యానందిత విజ్ఞప్తి చేశారు. న్యూ బోయినపల్లి పెన్షన్ లైన్లో మైనార్టీ ముస్లింలతో పెద్ద ఎత్తున సమావేశం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముస్లింలందరూ ఏకతాటిగా బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. తమ్ముడు కొంచెం వెనక వస్తే బాగా వస్తుంది. ప్రేమ్ రాణి అంతే జెండలు ఎండుకొని మైకులు బంద్ చేయండి ఒక్క 2 నిమిషాలు. ఓకేనా? ఈనాడు ఎలక్షన్ చివరి రోజు, చివరి నిమిషం. ఇప్పుడు వార్డ్ నెంబర్ 2 నుంచి బయలుదేరే ఈ బైక్ ర్యాలీ వార్డ్ నెంబర్ 2 నుంచి 3, 6 ఇక్కడికించి ఈ 3 వార్డుల మీదకించి ఈ యొక్క ర్యాలీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఈ 3 వార్డుల సుడిగాలి పర్యటన లెక్క మొత్తం బండ్ల మీద ఈ అన్ని వార్డులు కూడా తింపుకొని సాయంత్రం 4 గంటల వరకు క్లోజ్ చేసుకొని చేస్తున్నాం. పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి కమలం పువ్వుకు ఓటేయాలని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి కమలం పువ్వుకు గుర్తుకు ఓటేసి ఈసారి గణేష్ అన్నని గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా అందరు డిసైడ్ అయి ఉన్నారు. రేపు ప్రచారం బంద్ ఉంటుంది. ఎల్లుండి పొద్దున్నే 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఓటర్ మహాశయులకు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ అవర్లో పోయేసి మన ఓట్లు వేసినాకనే తర్వాత వేరే పని చూసుకోమని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాను. జై బీజేపీ. చాలా చక్కటి కార్యక్రమం. మోండా డివిజన్లో బీజేపీకి మరో షాక్ తగిలింది. మహంకాళి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షుడు రాపోలి మాధురి బీజేపీకి గుడ్ బై చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో రాపోలు మాధురి చేరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత, జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్, శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దాసరి కర్ణకుమార్ సారథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పార్టీలో చేరారు. రాపోలి మాధురి చేరికతో బీఆర్ఎస్ మోండా డివిజన్లో మరింత బలపడింది అని నరసింహముద్రాజ్ అన్నారు.
కంటోన్మెంట్ 8వ వార్డులో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రచారాలకు సమయం ముగుస్తుండటంతో రాత్రింబవళ్లు కష్టపడుతూ తమ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేస్తున్నారు. బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాసినంత గెలుపు కొరకు ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ మేనిఫెస్టో కరపత్రాలు అందజేస్తూ ప్రచారంలో హోరెత్తిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి లాసినంతను భారీ మేజర్తో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. జనరల్ సెక్రటరీ వెంకటేష్ యాదవ్, సురేందర్, వంశీ, విక్టర్, సందీప్, సుధాకర్, ధర్మేంద్ర తదితరులు 8 వార్డులలోని సరస్వతి కాలనీ, వెంకటాపురం, మల్లారెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి శ్రీగణేష్ ను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. ఓల్డ్ వాసవి నగర్లో బీజేపీఎం సిటీ మీడియా సెల్ కన్వీనర్ ప్రద్యుమ్న ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీగణేష్ ను భారీ మేజర్తో గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగిందని ప్రద్యుమ్న తెలిపారు. కంటోన్మెంట్ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారుతి గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వెన్నెలకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులో టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అక్కడి నుంచి 2వ వార్డులోని బస్తీలు కాలనీలో తిరుగుతూ ర్యాలీ కొనసాగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లాసినందితాను భారీ మేజర్తో గెలిపించాలని టీఎన్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బైక్ ర్యాలీలో దేవులపల్లి శ్రీనివాస్, కుమార్, ముద్రాజ్, బాలరాజ్, నరేష్, వాహబ్బాయ్, రఘురాం, ఫసీర్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకునేలా తలకు గులాబీ పగడీలు ధరించి ర్యాలీగా వెళ్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద లాసినందితకు మద్దతుగా అసోసియేషన్ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈవీఎం మెషిన్ పై 2వ నంబర్ బటన్ నొక్కి కారు గుర్తుకు ఓటు వేసి లాసినందితను గెలిపించాలంటూ సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ వాసులు ప్రచారంతో హోరెత్తిచ్చారు. ఈవీఎంలపై అవగాహన కల్పించేలా ఇంటింటికి వెళ్లి ప్రచారం కొనసాగించారు. సభ్యులు నరేష్, అసోసియేషన్ అధ్యక్షుడు బాలరాజ్, రఫీక్, తౌఫిక్, రాఫ్, హైమత్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని లాసినంత గెలుపు కొరకు విజయరామరాజు పలు చోట్ల ఎన్నికల ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి లాసినంతను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మౌంటా డివిజన్ మారట్పల్లి పార్కుతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయరామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. మౌంటా డివిజన్ జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని లాసినంత గెలుపు కొరకు వాడవాడలా తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి లాసినంతను భారీ మేజర్తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బూత్ సభ్యులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని లాసినంతను భారీ మేజర్తో గెలిపించాలని నరసింహముద్రాజ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రేంజిమెంటర్ బజార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అశోక్, సతీష్, సందీప్, క్రిస్టఫర్, రామకృష్ణ, కిరణ్, ప్రవీణ్, పవన్, రాజు, సంజయ్, బాబా, రాంపల్లి, గోపి, బాబు, నాని, రాపోలు, మాధవితో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ లోహియానగర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జీడీ సురేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. చివరి రోజు లోహియానగర్ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ కరపత్రాలు అందిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి లాసినందితను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని లాసినందితను భారీ మెజార్టీతో గెలిపించాలని సురేష్ విజ్ఞప్తి చేశారు. లోహియానగర్లో ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని, లాసినందిత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.